ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి 20 వచనాల వరకు మనం చదువుకోవలసి ఉంది. ఆ రీతిగానే మనము చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనం నుండి 20 వరకు వచనం మార్చి వచనం. నేను ఒక వచనం చదివిన తర్వాత మరలా మీరందరూ కలిసి ఒక వచనం, ఆ రీతిగా 20 వచనాలు త్వరగా మనం చదువుదాం. 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. రెండవ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, అబ్రాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. తల ఉంచండి, చిన్న ప్రార్థన. సమస్త కార్యాలు ఆధీనములో ఉంచుకుని అన్ని కార్యాల ద్వారా మహిమను ఆరోపించుకుని మహిమాన్వితుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవితాలను మీరు ప్రేమించారు. పాపాంధకారంలో మ్రగ్గిపోతున్న మాకు విడుదల అనుగ్రహించడానికి మీ ప్రియకుమారుణ్ణి బలిదానముగా మీరు చేశారు. రక్షణ భాగ్యాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించారు. నశించిపోతున్న మమ్మను వెదకి మీరు రక్షించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ చేత రక్షణ భాగ్యాన్ని పొందిన మేము, విశ్వాసం చేత మేము రక్షకునిగా స్వీకరించిన మేము, ఈ విశ్వాస యాత్రలో, ఈ రక్షణ యాత్రలో మీ కొరకు నమ్మకంగా మేము కొనసాగడానికి, మాకు బుద్ధి కలగడానికి, ఆత్మ సంబంధమైన సంగతులు మీ హృదయ ఆలోచన మేము ఎరగడానికి మీ లేఖనాలు మీరు మాకు అనుగ్రహించి, ఆ లేఖనాలు మేము అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞానం చాలకపోగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా కొరకు సంచకరువుగా మాత్రమే కాకుండా
మీ మాటలు అర్థం చేసుకోవడానికి సహాయకారిగా మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగా ఈ సమయంలో మీ లేఖనాలు మేము చదవగలిగాం. అందులో ఉన్న సంగతులు అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞానం చాలదు. అసలుకు మాకున్న జ్ఞానం సరిపోదు, అది పనికే రాదు. దేవా, మీ ఆత్మ జ్ఞానం మాకు కావాలి. మీరు మాతో మాట్లాడాలి, సంగతులు మీరు మాకు వివరించాలి. తద్వారా మా ఆత్మీయ జీవితంలో మేము మేలును, ఆదరణను, దిద్దుబాటును, ఆనందాన్ని మేము పొందాలి. ఆ రీతిగా మీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నాం. నిలబడిన దాసును మీరు జ్ఞాపకం చేసుకునండి, ఖాళీ చేయండి. కావలసిన మాటలు మీరే నోట ఉంచి పలికించండి. దేవ, తద్వారా మేమందరము ఆశీర్వాదం పొందడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కనికరించుదురని ఉన్న పాటను మీ చేతులకు మమ్మల్ని అప్పుచెప్పుకుంటూ వినగల చెవిని, గ్రహించగల మనస్సును మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుతూ మా ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాము చరిత్రను మనం చదువుకోగలిగి ఉన్నాం. అబ్రాము అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఆయన విశ్వాస జీవితం. అబ్రాము గురించి రాయబడిన సంగతులు బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టంగా మనకు కనబడతాయి. ప్రపంచ చరిత్రలో భూమి పుట్టినది మొదలుకొని ప్రపంచ చరిత్రలో మొదటి విశ్వాసం అబ్రహాము ప్రపంచ చరిత్రలో మొదటి విశ్వాసి. అందుకోసమే విశ్వాసులకు తండ్రిగా తాను పిలువబడ్డాడు, దేవుని చేత ఎంచబడ్డాడు. అబ్రహాము జీవితం మన విశ్వాస జీవితాన్ని కూడా చక్కని మాదిరిగా కనబడుతుంది. అబ్రహాము జీవితంలోని పాఠాలు మన జీవితానికి అనేక సందేశాలను అనుగ్రహించేవిగా ఉంటాయి. అబ్రహాము అన్యుడు, తాను దేవుణ్ణి ఎరగనివాడు. మెసొపొతేమియాలో తాను జీవనాన్ని కొనసాగిస్తూ తన తండ్రితో పాటు తాను కలిసి ఉండి దేవతలను తాను పూజిస్తూ అన్యుడిగా తాను బ్రతుకుతూ ఉండేవాడు. అలాంటి అన్యుని విషయంలో సర్వసృష్టికర్తైన దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి తాను ఏ దేశంలో అయితే అబ్రహాము నివసిస్తూ ఉన్నాడో ఆ దేశము నుండి అబ్రహామును బయటికి తీసుకురావడానికి దేవుడు సంకల్పించాడు. అబ్రహాము జీవితము ద్వారా ప్రపంచాన్నంతటినీ తాను ఆశీర్వదించడానికి ఆలోచన కలిగిన అనంత జ్ఞాని అయిన మన ప్రభువారు అబ్రహామును బయటికి రమ్మని పిలిచాడు. అదే సంగతులు మనము 12వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలోను, అంత మాత్రమే కాకుండా లేఖనాల్లో ఆయా స్థలాల్లో భక్తులు మరలా జ్ఞాపకం చేసిన సందర్భాల్లో ఆ విషయాలు మనం గమనించగలం. మెసొపొతేమియా దేశంలో కల్దీయుల దేశంలో తాను ఊరు అనే పట్టణంలో తాను మొదట కాపురం ఉన్నాడు. 11వ అధ్యాయం 28వ వచనంలో ఆ సంగతి మనం చూస్తాం. తన తండ్రి అయిన తేరహు కంటే ముందుగా మృతి పొందెను అనే మాట మనం చూస్తూ 29వ వచనంలో అబ్రామును నాహోరును వివాహము చేసుకుని, నాహోరు అంటే అబ్రాము సహోదరుడు. అబ్రాము భార్య పేరు షారాయి. అబ్రహామా. ఇప్పుడు చదివేటప్పుడు కొంతమంది అబ్రహాము అని చదివారు, కానీ ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలో అబ్రాము అని కనబడుతుంది. దేవుడు తర్వాత అబ్రాము పేరు అబ్రహాము అని మార్చాడు. షారాయి పేరు షారా అన్నాడు. అది దేవుడు మార్చిన పేరు, అది దేవుడే మార్చిన పేరు. మిగతా వారి పేర్లు చాలా మనకు కనబడతాయి. రాజులు మార్చారు, అన్యులు మార్చారు, కానీ అబ్రాము పేరు, షారాయి పేరు దేవుడే మార్చినట్లుగా మనం గమనిస్తాం. సరే, ఈ రీతిగా అబ్రాము ఊరు అనే పట్టణంలో తాను కాపురం చేస్తూ ఉండగా, తన తండ్రితో పాటు తాను కలిసి ఉండగా దేవుడు అబ్రామును పిలిచాడు. ఏ రీతిగా పిలిచాడు? 12వ అధ్యాయం మొదలుచిన కనబడుతుంది. నీవు లేయాలి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి అని అబ్రామును పిలిచాడు. అబ్రాము సంపూర్ణ విధేయత కనపరిచిన వాడుగా, దేవుని మాటకు తాను లోబడిన వాడుగా అబ్రాము తన దేశాన్ని విడుస్తాడు. తన బంధువుల యొద్ద నుండి తాను బయలుదేరుతాడు. తండ్రి ఇంటి నుండి కూడా తాను బయలుదేరి బయటికి వచ్చిన వాడుగా మనం చూస్తాం. అయితే మార్గ మధ్యంలో తాను మధ్యలో ఆగిపోతాడు. అదే మనం చూస్తాం, హారాను పట్టణంలో తాను ఆగిపోయినట్లుగా. హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. 37వ వచనం చివరి భాగం 11వ అధ్యాయంలో
హారాను మట్టుకు వచ్చారు, అక్కడ నివసించారు. అక్కడ తాను ఆస్తిని సంపాదించుకున్నవాడుగా, తాను అనేక పశువులను తాను సంపాదించుకున్నవాడుగా మనం చూస్తాం లేఖనాల్లో. ఆ తర్వాత దేవుడు మరలా అబ్రాహాముకు ప్రత్యక్షమై తాను ఏ పిలుపుతో అయితే పిలిచాడో, ఏ ఉద్దేశంతో అయితే పిలిచాడో, ఆ ఉద్దేశం అబ్రాహాము జీవితం నెరవేర్చడానికి దేవుడు మరలా అబ్రాహామును పిలిచినట్లుగా మన 12వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తాం. అంటే 12వ అధ్యాయం 1వ వచనం కంటే ముందుగానే దేవుడు అబ్రాహామును పిలిచినట్లుగా అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను ప్రసంగంలో మనం గమనిస్తాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. స్టెఫెను తాను హతసాక్షి కాకముందు తన చుట్టూ ఉన్న ప్రజలతో తాను మాట్లాడుతూ దేవుని సంగతులు బోధిస్తూ, ఆ సంగతులు తను వివరిస్తూ ఆ అబ్రాహాము ప్రస్తావన స్టెఫెను తీసుకొని వస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెస్పొతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజన్మును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపవో దేశమునకు రమ్మని అతనితో చెప్పాడు. ఎప్పుడు పిలిచాడు దేవుడు? హారాను కంటే ముందుగానే దేవుడు పిలిచాడు. హారాన్లో కాపురం ఉండక మునుపు మెస్పొతోమియాలో అబ్రాహాము ఉన్నప్పుడు అబ్రాహామును దేవుడు పిలిచాడు. అరితిగా పిలుపు విన్న అబ్రాహాము బయలుదేరి మార్గ మధ్యంలో ఆగిపోయాడు. హారాన్లో తాను కాపురం ఉన్నాడు, తన తండ్రి కూడా అక్కడ ఉన్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత తిరిగి అబ్రాహాము బయలుదేరి దేవుడు చూపించే దేశానికి మరల వెళ్ళడానికి ప్రయాణం కట్టాడు. ఆ రీతిగా ప్రయాణం చేస్తూ 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 కానాను దేశానికి వచ్చాడు. ఎప్పుడైతే అబ్రాహాము కానాను దేశానికి వచ్చాడో అప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ చెప్తున్న మాట మనం చూద్దాం. చూడండి 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠాన్ని తాను కట్టాడు. ఎందుకు ఇక్కడ బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు? ఏ ఉద్దేశంతో దేవుడు పిలిచాడో, నేను చూపించే దేశానికి వెళ్ళమని దేవుడు చెప్పాడో, ఆ దేశానికి అబ్రహాము చేరిన వెంటనే దేవుడు ఆ దేశం యొక్క పరిస్థితి, ఏ దేశాన్ని తాను ఇవ్వాలనుకుంటున్నాడో ఆ దేశాన్ని తాను వచ్చినట్లుగా ఆ దేశాన్ని ఆయన సంతానానికి ఇస్తాను అన్న వాగ్దానాన్ని అబ్రహాము తెలిసిన వెంటనే అబ్రహాము దేవుని సన్నిధిలో తాను బలిపీఠాన్ని కట్టుతున్నవాడుగా, మొట్టమొదటిసారి అబ్రహాము ప్రార్థన చేసిన వాడుగా 8వ వచనం మనం చూస్తాం. యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. 8వ వచనంలో మనం గమనించే మాట, హాయికి బేతులకు మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. దేవుడు ఒక గురి కలిగి అబ్రహామును పిలిచాడు. గమనించండి, ఒక ఉద్దేశంతో అబ్రహామును ఎన్నుకున్నాడు. దేవుడి ఉద్దేశం ఏంటంటే తాను చూపించే దేశానికి అబ్రహాము వెళ్ళాలి, అది కూడా విశ్వాసంతో వెళ్ళాలి. ముందుగా పేరు చెప్పలేదు. అబ్రహాము వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు ఇదే నీ దేశం అంటున్నాడు. ముందే అబ్రహాముకు పేరు చెప్పింటే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడేవాడు కాదు. అబ్రహాముకు తాను ఏ దేశాన్ని చూపించబోతున్నాడో ఆ దేశాన్ని ముందుగా తాను తెలియజేయలేదు. అబ్రహాము ప్రయాణంలో వెళ్తూ ఉండగా ఎప్పుడైతే దేవుడు తాను ఇవ్వాలని దేశానికి అబ్రహాము చేరాడో అప్పుడే అబ్రహాముకి ఇదే నీ దేశం అంటూ ఉన్నాడు. ఇది నీ సంతానానికి ఇస్తానంటున్నాడు. ఒక ఉద్దేశంతో దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అబ్రహాము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాలి. అది దేవుని యొక్క మెయిన్ గోల్. ఆయన ముఖ్య ఉద్దేశం, ముఖ్య గురి ఏంటంటే అబ్రహాము ద్వారా దేశాన్ని ఆశీర్వదించాలి. ఆది నుండి దేవుని యొక్క ఆలోచన నరుణ్ణి ఆశీర్వదించాలని. ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత వారిని ఆశీర్వదించి ఇట్లా నేను అనే మాట మనం చూస్తాం ఆదికాండం 2వ అధ్యాయంలో. మీరు ఫలించి భూమిని నిందించాలి అన్నాడు. మీరు భూమిని స్వాధీనపరచుకోవాలన్నాడు. జంతువుల మీద, పక్షుల మీద మీరు అధికారులుగా ఉండాలన్నాడు. దేవుడు మానవుణ్ణి ఎప్పుడూ ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు మానవుణ్ణి శపించే దేవుడు ఏమాత్రం కాదు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని హృదయ వాంఛ కలిగిన వాడు మన దేవుడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. తన రక్తం చేత మనల్ని కడిగాడు. మనల్ని తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడానికి కారణం ఏంటంటే మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. అబ్రహాము ద్వారా దేవుడు, అబ్రహాము విషయంలో దేవుడు ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో మన విషయంలో కూడా దేవుడు అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. మనము ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలి. మనం ఆశీర్వాదముగా ఉండాలి. దీవెనకరంగా మనం ఉండాలి. అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన. ఆయన గురి మన విషయంలో కూడా అదే.
ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? రక్షించిన తర్వాత ఎందుకు మనం ఈ లోకంలోనే ఉంచాడు? రక్షించిన వెంటనే ఎందుకు మనం తీసుకుని వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు? ఈ లోకంలో మనం ఉండాలి, ఈ లోకంలో ఆయన కొరకు మనం బ్రతకాలి, ఈ లోకంలో అనేకులను మనం ఆశీర్వదించేవారుగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలి. మన ద్వారా అనేకులు దీవించబడాలి. మన ద్వారా యేసు ప్రభువుని ఎరగని వారు యేసు ప్రభువుని ఎరిగేవారుగా ఉండాలి. దేవుని నిత్య ఆశీర్వాదాలు మన ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే దేవుడు మనం రక్షించాడు. ప్రియులారా, ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం అదే. అనేకులు ఆశీర్వదించబడగా మహిమంతా ఎవరికి ఆరోపించబడాలి? దేవునికి ఆరోపించబడాలి. ఆయన ఇస్తున్న ఆశీర్వాదాల ద్వారా మహిమ తాను పొందాలి అనే ఉద్దేశం కలిగిన దేవాది దేవుడు అల్లా అబ్రాహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రశ్న, మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా? మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదం కలుగుతుందా? మన ద్వారా ఇతరులు దీవించబడుతున్నారా? మన రక్షణ పొందాం, దేవుడు రక్షణ ఆనందాన్ని మనకి ఇచ్చాడు. వ్యక్తిగతంగా మన జీవితాలను, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంత మాత్రమే సరిపోదు, మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడాలి. అబ్రాహాము విషయంలో దేవుడు కలిగి ఉన్న సంకల్పం అది. అబ్రాహాము బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత యెహోవా నామాన ప్రార్థన చేశాడు. అబ్రాహాము చేసిన ప్రార్థన బైబిల్ గ్రంథం మొట్టమొదట ఎవరి కాలంలో జరిగిందండి? ఎవరి కాలంలో జరిగింది? ప్రార్థన మొట్టమొదటిగా ఎవరు పుట్టిన తర్వాత జరిగింది? ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అబ్రాహాము జీవితంలో మొట్టమొదటి ప్రార్థన దేవుడు తనకు దేశాన్ని చూపించిన తర్వాత తను ప్రార్థన ప్రారంభించిన వారుగా మనం చూస్తాం. ఇలాంటి అబ్రహాం కానాను దేశానికి చేరిన తర్వాత ఇదే నీకు ఇవ్వబోతున్న దేశం, నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పిన తర్వాత ఆ దేశంలో స్థిర నివాసాన్ని అబ్రహాము ఏర్పాటు చేసుకోవాలి. అది గుడారాన్ని తాను వేసుకున్నాడు. బేతేలుకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసుకున్నాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. యెహోవా నామన ప్రార్థన చేశాడు. అయితే ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, తను ఏ దేశంలో అయితే ఉన్నాడో, ఏ దేశమైతే దేవుడు తనకు చూపించాడో, ఏ దేశమైతే తన తర్వాత తన సంతానం స్వాధీనపరచుకోబోతుందో ఆ దేశంలో తాను నివసిస్తున్న ఆ కాలంలోనే ఆ దేశంలో ఏం కలిగిందండి? కరువు వచ్చింది. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన కరువులు 13 కనబడతాయి. 13 కరువులు కనబడతాయి. ఆ లిస్టు నేను ఈ రీతిగా రాసుకున్నాను. ఒకవేళ మీరు వీలైతే త్వరగా రాసుకునే వారైతే రాసుకోండి, లేకపోతే తర్వాత అయినా నన్ను అడిగినట్లయితే ఆ లిస్టు మీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 13 కరువులు కనబడతాయి లేఖనాల్లో. ఆదికాండ 12వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్న ఆ భాగంలో కానాను దేశంలో అబ్రాహాము కాలంలో జరిగిన కరువు, ఆ తర్వాత 26వ అధ్యాయం 1వ వచనంలో ఇస్సాకు కాలంలో జరిగిన కరువు, 26వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత 3వదిగా 41వ అధ్యాయం 54 నుండి 57 వరకు, 41వ అధ్యాయం 54 నుండి 57 వరకు యాకోబు కాలంలో జరిగిన కరువు, అది 3వ కరువు. 4వ కరువు బైబిల్ గ్రంథంలో లిఖించబడింది రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో న్యాయాధిపతుల కాలంలో జరిగిన కరువు, అది 4వ కరువు. రూతు 1:1. 5వదిగా 2వ సమూయేలు 21:1, 2వ సమూయేలు 21:1 దావీదు కాలంలో జరిగిన కరువు. ఆ తర్వాత 6వది రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం ఏలియా కాలంలో జరిగిన కరువు, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత 7వదిగా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనంలో కానాను దేశంలోని ఎలీషా కాలంలో జరుగుతుంది. ఎలీషా ప్రవక్త అయిన ఎలీషా కాలంలో. 2వ రాజుల గ్రంథం 4:38. అదే సమయంలో అదే రీతిగా ఎలీషా కాలంలోనే సమరియా ప్రాంతంలో జరుగుతుంది కరువు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం, అది 8వ కరువు. 2వ రాజుల గ్రంథం 6:25. ఆ తర్వాత 9వ కరువు అదే 2వ రాజుల గ్రంథం 8:1 ఎలీషా కాలంలోనే కానాను దేశంలో జరుగుతుంది. 2వ రాజుల గ్రంథం 8:1. ఆ తర్వాత 10వ కరువు 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం హిజ్కియా కాలంలో జరిగిన కరువు. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. ఆ తర్వాత 11వ కరువు నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, నెహెమ్యా 5:3, నెహెమ్యా 5:3, నెహెమ్యా కాలంలో జరిగిన కరువు. ఆ తర్వాత లూకా సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో ఒక కరువు రాయబడింది.
ఏ దేశంలో? లూకా సువార్త 15వ అధ్యాయంలో ఎవరు ఉన్నారండి? ఆ దేశంలో కరువు రాగా తన ఆస్తంతా ఏం చేసుకున్నాడు? దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్న తర్వాత కరువు వచ్చింది. లూకా సువార్త 10వ అధ్యాయంలో చిన్న కుమారుడు ప్రసక్తి. అది ఏ దేశం అనేది మనకు స్పష్టంగా లేదు, కానీ కరువు కలిగింది. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో రోమా సమాజంలో కలిగిన పౌలు కాలంలో. అపోస్తలుల కార్యం 28. ఓకే, మొత్తం 13 కరువులు ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాము తన యాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుడు పిలిచాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుడు చూపించే దేశానికి వచ్చాడు. దేవుడు చూపించిన దేశానికి వచ్చి దేవుని ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవించవలసిన అబ్రహాము ఆ దేశంలో కరువు కలగగానే అతడు చేస్తున్న కార్యాన్ని ఇక్కడ మనం గమనించాలి. 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. తాను నివసిస్తున్న దేశంలో, దేవుడు చూపించిన దేశంలో, దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ఏం కలిగిందండి? కరువు కలిగింది. కరువు కలిగిన వెంటనే, కరువు భారముగా అయిన వెంటనే అబ్రాము దేశాన్ని విడిచి వెళ్తున్నాడు. ఐగుప్తుకు తాను వెళుతూ ఉన్నాడు. ఐగుప్తనగా చీకటి, ఐగుప్తనగా శాపం, ఐగుప్తనగా వేదన. ఆ దేశానికి వాగ్దానము చేయబడిన, వాగ్దానం పొందిన అబ్రాము వెళుతూ ఉన్నాడు. అబ్రాము జీవితంలో వెనకడుగు ఇది. విశ్వాసులకు తండ్రిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. వాస్తవమే, ఆయన విశ్వాసులకు తండ్రి, తీసివేయడానికి లేదు. ఆయన మనకు చక్కని మాదిరి విశ్వాస యాత్రలో. కానీ విశ్వాస యాత్రలో కొనసాగుతున్న అబ్రహాము జీవితంలో లోపాలు కూడా కనబడుతున్నాయి. విశ్వాసులు తండ్రిగా, మాదిరిగా చెప్పబడిన అబ్రహాము జీవితంలో కూడా మనకు లోపాలు కనబడుతున్నాయి. ఎందుకు లోపాలు రాయసాడు దేవుడు? ఎందుకు అవి కనబడుతున్నాయంటే అవి మనకు బుద్ధి కలగడానికే. అబ్రహాము చేశాడు, నేను చేస్తానని కాదు, దానికోసం కాదు ఇవి రాయబడింది. దావీదు చేశాడు, నేను కూడా చేస్తాను అని కాదు రాయబడింది. ఎందుకు మన కోసం రాయబడ్డాయంటే మనకు ఏం కలగడానికండి? ఏం కలగడానికన్నా? బుద్ధి. అంటే బుద్ధితో మనం బ్రతకాలి, బుద్ధితో మనం బ్రతకాలి. బుద్ధి ఉంటే తండ్రితో కలిసి ఉంటాం, అంతేనా? వాడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. బుద్ధితో మనం బ్రతకడానికి దేవుడి సంగతులు రాశాడు, బుద్ధి లేని ప్రవర్తించడానికి కాదు. చాలా మంది అంటారు, దావీదు అట్లా చేశాడు కదన్నా, మనం చేస్తే పొరపాటు ఏంటి? అబ్రహాము అట్లా చేశాడు, మనం చేస్తే పొరపాటు ఏంటి అనే మహానుభావులు కూడా ఉన్నారండి ఈ లోకంలో, విశ్వాసులు. చాలాసార్లు ఆయన చేశాడు కదా, ఆయన చేసింది ఎందుకు రాయబడింది? నువ్వు చేయడానికి కాదు, మరలా బుద్ధి తెచ్చుకోనికి. వారు చేశారు, నష్టపోయారు. వారు చేశారు, శాపాన్ని పొందారు. వారు చేశారు, అనేకులకు శాపంగా మారిపోయారు. ఆ కారణం చేత మనము ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుక మనం ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి, బుద్ధి కలగడానికి ఈ సంగతులు దేవుడు మన కొరకు రాయించాడు. అబ్రహాము జీవితంలో కరువు కలిగింది. కానానులో కరువు. ఎందుకు కరువు కలిగింది? పిలిచినవాడు దేవుడు కదండి. దేవుడు పిలిచాడా, అబ్రహాము అడిగాడా? మనల్ని దేవుడు రక్షించాడా, మనం అడిగామా రక్షించమని? దేవుడే రక్షించాడు. నశించిన దాన్ని వెతికి ఆయన రక్షించాడు. దేవ నన్ను రక్షించరా అని ప్రభు వెంట పడేమన్నా? మన పర్లేదే, ఆయన వెంట మనం పరుగులు తీయలేదే, ఆయనే మన వెంట పరుగులు తీశాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడుతున్నాడు. సినిమాల్లో మాట్లాడాడు, బజార్లో మనము కాలాన్ని గడుపుతుండగా మాట్లాడాడు, పాపంలో బ్రతుకుతుండగా మాట్లాడాడు. అనేక సందర్భాల్లో మనతో మాట్లాడగా మనం రక్షించబడ్డాడు. ఆయనే మనల్ని వెదికాడు. అబ్రహామును కూడా దేవుడే పిలిచాడు. పిలిచిన అబ్రహాము జీవితంలో కరువు సంభవించింది. కరువు ఇంతకెందుకు కలిగింది? అంతవరకు ప్రయాణం చేసిన అబ్రహాము జీవితంలో ఎన్నడూ తాను కరువు బారిన పడినట్లుగా లేదు. కానీ ఎప్పుడైతే వాగ్దాన దేశానికి చేరాడో అప్పుడే కరువు కలుగుతుంది. అతడు హారంలో ఉన్నప్పుడు కరువు లేదు. ప్రయాణంలో మార్గ మధ్యలో ఉన్నప్పుడు అనేక దేశాలు దాటుకుంటూ వచ్చాడు, కానీ కరువు లేదు. ఎప్పుడైతే వాగ్దాన దేశానికి చేరాడో అప్పుడే కరువు వచ్చింది. అది మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం అండి.
కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు ఒక విశ్వాసిగా వ్యక్తి ఏం చేయాలి? దేవుని అందులో కనబడుతున్న మాటలు కొన్ని త్వరగా మనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 66వ కీర్తన. కీర్తన గ్రంథం 66వ కీర్తన. కీర్తన గ్రంథం 66వ కీర్తన 10వ వచనం నుండి చదువుతాను. జాగ్రత్తగా ఆ సంగతులు మనం గమనిద్దాం. 66వ కీర్తన 10వ వచనం నుండి చూడండి ఎంత మంచి సంగతులు అక్కడ రాయబడ్డాయి. కీర్తనకారుడు ఎవరో మనకు రాయబడలేదు, కానీ ఆ కీర్తన మాత్రం బైబిల్ గ్రంథంలో రాయబడింది. 66వ కీర్తన 10వ వచనం, దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. దేవుడు ఏం చేస్తున్నాడండి? పరిశీలిస్తున్నాడు. ఇప్పుడు అబ్రాహాముని ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. అబ్రాహాము జీవితాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. అబ్రాహాము విశ్వాసాన్ని దేవుడు పరీక్షకు గురి చేస్తూ ఉన్నాడు. పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. నీవు ఏ విధంగా చేశాడో రాయబడుతుంది చూడండి 11వ వచనంలో, నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి, మేము నిప్పుల్లోను నీళ్ళలోను పడితిమి. దేవుడు శుద్ధి చేయడానికి, వెండిని నిర్మలము చేయనట్లుగా మనలు చేయడానికి దేవుడు చేసిన కార్యాలు ఇక్కడ కనబడుతున్నాయి. బందీ గృహంలో దేవుడు ఉంచాడు. బందీ గృహంలో ఉంచింది ఎవరండి? ఇక్కడ దేవుడే ఉంచుతూ ఉన్నాడు. నడుముల మీద గొప్ప భారము పెట్టిదివి, మా నెత్తి మీద నరులు ఎక్కున్నట్లు చేసిదివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడితివి. ఇవంతా ఎవరి ద్వారా జరిగింది? దేవుడే దానికి అనుమతించాడు. ఎందుకు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు? ఎందుకు ఇలాంటి బందీ గృహ అనుభవాన్ని వీరి జీవితాలు తీసుకొని వస్తున్నాడు? ఎందుకు వీరిని నిప్పుల్లోను నీళ్ళలోను పడగొట్టాడు? కారణం కనబడుతుంది. వెండి నిర్మలము చేయనట్లుగా చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. మన నిర్మలుగా చేయడానికి, కళంకము లేని వారుగా చేయడానికి, మనలో డాగు ఏది లేకుండా చేయడానికి దేవుడు చేసే కార్యం. అబ్రాహాము జీవితంలో పరీక్ష, అబ్రాహాము జీవితంలో పరిశీలన. అబ్రాహామును దేవుడు పరిశీలించాడు. కానాను వరకు పరిశీలించాడు. బాగునందు విశ్వాసం, నమ్మకంగా వస్తున్నాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వస్తూ ఉన్నాడు. ముందుకు సాగుతూనే ఉన్నాడు. వచ్చిన తర్వాత దేవుడు పరిశీలిస్తున్నాడు. ఇంతకు అబ్రాహాము విశ్వాసం స్థిరంగా ఉంటుందా లేదా? నా మీద మనసు తిప్పుకునే ఆ రీతిగానే బ్రతుకుతాడా లేదా? లేకపోతే నా మీద మనసు కాకుండా లోకం వైపు మనసు తిప్పుతాడా? పరిశీలన చేశాడు. ఆ పరీక్షలో అబ్రాహాము ఓడిపోయాడు. విశ్వాసులారా, విశ్వాస యాత్రలో మనల్ని పదును చేయడానికి, మనల్ని మెరుగుపరచడానికి, మన నిర్మలుగా చేయడానికి మన దేవుడు కూడా అనేక సార్లు మన పరీక్షకు గురి చేస్తాడు. అప్పుడే మన సత్తా ఏంటో బయటపడుతుంది. ఈ సత్తా అన్నమాట పీడి సుందరరాజు గారు. అప్పుడే మన బలం ఏంటో బయటపడుతుంది. అప్పుడే మన శక్తి ఏంటో బయటపడుతుంది. అప్పుడే మన విశ్వాసం ఏంటో, ఎంత గట్టి విశ్వాసమో అప్పుడే బయటపడుతుంది. ఎప్పుడు? దేవుడు పరీక్షకు గురి చేసినప్పుడే. ఎంత స్కోరు మనకు వస్తుందో అప్పుడే తెలుస్తుంది. యాకోబు పత్రికలో భక్తుడు అంటున్నాడో చూడండి ఒకసారి. యాకోబు పత్రికలో మనం గమనిస్తే భక్తుడు ఏమంటున్నాడో చూడండి. మనకందరూ తెలిసిన వచ్చిన భాగాలే మరలా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుండగా శ్రద్ధగా ఆ మాటలు మన హృదయాల్లో వేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా మీ విశ్వాసమునకు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఎంతవరకు అది ఎంతసేపు మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనూ
కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది? ఓర్పు. ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి. ఈ పరీక్ష ద్వారా మనకేం కలుగుతుందంటే సంపూర్ణమవుతాం. శ్రమ వస్తే సంపూర్ణమవుతాం, బాధ వస్తే సంపూర్ణమవుతాం, కష్టం వస్తే సంపూర్ణమవుతాం. ఊరిక భర్త గొనుగుతూ ఉంటే సంపూర్ణమవుతాం, ఊరిక భర్త కొడుతూ ఉంటే ఏమక్క సంపూర్ణమవుతాం. అవుతున్నామా? దేవుని యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే మనకెదురయ్యే పరీక్ష ద్వారా, ఆ పరీక్షలో మన విజయాన్ని పొందడం ద్వారా మనం సంపూర్ణులుగా చేయబడ రాటు తేలడానికి. ఈ పదం మనకు బాగా పరిచయం. రాటు తేలడానికి, పదును ఎక్కడానికి. కత్తి పదును ఎక్కాలంటే ఏం చేస్తాం? కత్తిని ఈ పక్క ఈ పక్క ఒక పక్క నూరుతా ఉంటే పదును పడుతుందా? ఈ పక్క ఇట్లని, మళ్ళీ ఈ పక్క ఇట్లా. ఎట్ట మామూలు నిదానంగా సున్నితంగా ఏమనుకుంటుందో అని ఇట్లా అంటుంటే పదును ఎక్కుతుంది. అది రమ్ రమ్ చప్ చప్ అంతే. దేవుడు కూడా మళ్ళీ పదునెక్కడానికి అప్పుడు ఆయన చెప్పనికినప్పుడు అమ్మా అని కూలబడిపోకూడదు, పరిగెత్తి పుట్టింటికి పోకూడదు. ప్రభువా ఎందుకు నా జీవితంలో జరిగింది? మోకాళ్ళ మీద ఉండాలి. ఈ భక్తులు అంటున్నాడు 66వ కీర్తనలో చూడండి. 60వ కీర్తనలు ఏమంటున్నాడో చూడండి. 17వ వచనం, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండే. నేను మొరపెట్టి తిని. ఎందుకు మొరపెడుతున్నాడు? నాకు ఇబ్బంది కలుగుట నేను చూసి, నేను నీళ్ళలో పడుట నేను చూసి, నిప్పులో పడుట చూసి నేను మోకాళ్ళు ఉన్నాను కదండి. భక్తుని అనుభవం. ప్రచారం చేసుకోలే. ఓలమో ఓలమో నన్ను కొట్టాడు అనకలా. నాకు ఇలాంటి ఇబ్బంది కలిగిందని అందరికీ చెప్పుకోలా. ఈ భక్తుడు చేసింది ఏంటంటే మోకరించాడు ప్రభు సన్నిధిలో. దేవా నాకు ఈ శ్రమ కలుగుతుంది, నన్ను పరిశీలన చేయడానికి నువ్వు శ్రమ నాకు తెచ్చావు, దీని నుంచి విడుదల నువ్వే అనుగ్రహించాలి. అప్పుడు మొక్కున్నాడట. దేవా నన్ను విడిపిస్తే నేను ఇట్లా ఉంటాను, నువ్వు నన్ను విడిపిస్తే, నన్ను తప్పిస్తే నేను ఇది చేస్తాను, దేవా నాకు విడుదల అనుగ్రహిస్తే నీ కొరకు నేను బ్రతుకుతాను. ఇక్కడ చూడండి 10వ వచనం కనబడుతుంది. నా మొక్కుబళ్ళను నీకు అర్పించదని అంటూ ఉన్నాడు. 14వ వచనం, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచ్చించిన మొక్కుబడులను నేను నీకు. అంటే ఈ మొక్కుబడులను ఎక్కడ వచ్చాయి? ప్రార్థనలో కనిపెట్టినప్పుడు వచ్చాయి. శ్రమ కలిగింది, ప్రార్థన చేశాడు, ప్రార్థనలో విజయాన్ని దేవుడు నేను మొరపెట్టగా అప్పుడే నా నోట శ్రేష్టమైన నిశ్చయముగా 19వ వచనంలో నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను. అబ్రాము కానాను దేశానికి వచ్చిన తర్వాత కరువు సంభవించిన వెంటనే, అంతకంటే ముందు ప్రార్థన చేసిన వాడు మరలా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన అబ్రహాము జీవితంలో ఇప్పుడు బలిపీఠం వైపు దృష్టి లేదు, ప్రార్థన చేయాలని ఆలోచన లేదు, సొంతంగా ఆలోచన చేశాడు, సుబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. అరే ఈ దేశంలో కరువు భారంగా ఉంది అని అట్లా తొంగి చూశాడు. తొంగి చూస్తే ఐగుప్తు పచ్చగా కనబడింది. దూరపు కొండలు ఎట కనపడతాయన్నా? చాలా నున్న కనపడతాయి, పచ్చ కనపడబ్బా ఎంత బాగున్నాయి కొండలు అని నడుచుకుంటూ దగ్గర పోతే ఏముంటాయడా? అన్ని తుప్పలే ఉంటాయి, అన్ని గచ్చ పొదలే ఉంటాయి, అన్ని చెట్లే ఉంటాయి, అన్ని చిన్న చిన్న చెట్లే. ఎక్కడికి చేత కావు, ఏదానికి చేత కావు. దూరం చూస్తే అంత నున్నగా ప్రకృతి ఎంత అందముగా ఉన్నది అంటాం. ఆ కొండల మీద నివసిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది అనుకుంటే, పోయి కొండల మీదకి ఎక్కుతే ఎక్కడానికి చేత అవుతుందా? దూరపు కొండలు. ఇప్పుడు ఐగుప్తు కూడా అబ్రాహాంకి ఎట్ట కనపడింది? చాలా పచ్చగా కనపడింది, నున్న కనపడింది.
సమృద్ధి కనపడింది, కరువు లేనట్టు కనపడింది. వెళ్ళాడు. సొంత ఆలోచన మీద ఆధారపడి వెళ్ళాడు, సొంత తలపు మీద స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో కనబడుతుంది మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కనుక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? త్రోవను సరళము చేస్తాడు. దేవుడు ఏ త్రోవ అయితే నీకు అడ్డుగా ఉందో, ఏ సమస్య అయితే నీ మీద వచ్చిందో ఆ సమస్యను సరళం చేసేవాడు దేవుడే. మనందరూ మనం సరళం చేసుకోలేం. మనందరూ కూడా ప్రయత్నం చేస్తే ఏం చేయబోతుంది? సమస్య ఇంకా 10 మందికి తెలిసిపోతుంది. అదే ప్రభు సన్నిధిలో మోకరించామంటే ప్రభుకు మనకు మధ్యలోనే. ఇప్పుడు అబ్రాహాము గురించి మనందరూ మాట్లాడడానికి కారణం ఏంటండి? అబ్రాహాము ఐగుప్తు పోయాడు, పరీక్షలో నెగ్గల, ఓడిపోయాడు. ఎందుకు చెప్పుకుంటున్నావు? బయటకు వచ్చాడు గనక, సొంత ఆలోచన మీద ఆధారపడ్డాడు గనక. ఒక భక్తుడు అన్నాడు, ఆత్మ సంబంధమైన పోరాటాన్ని శరీర సంబంధమైన ఆయుధాలతో జయించలేమట. ఆత్మ సంబంధమైన పోరాటాన్ని ఆత్మీయతతోనే జయించాలట. అర్థమైతే సంగతి? ఆత్మ సంబంధమైన పోరాటాన్ని ఆత్మ సంబంధమైన ఆయుధాలతోనే మనం గెలుచుకోవాలి. ఆత్మ సంబంధమైన పోరాటం విషయంలో శరీర సంబంధమైన ఆయుధాలు మనము ఉపయోగిస్తే మనకి ఇంకా అపజయమే కలుగుతుంది, కానీ జయం కలగనే కలగదు. విశ్వాస యాత్రలో, ఏ యాత్రలో? నా బైబిల్ తిరుగుతుందో, ఈ బల్ల ఇరుగుతుందో, మీరు మాత్రం నిద్ర మాత్రం చెట్ట నిద్ర వస్తుందో వాక్యం వింటుంటే కదండి. రాత్రిలో మెలుకొని విజ్ఞాపన చేసింటే నిద్ర వస్తుంది. విజ్ఞాపన చేయం, విజ్ఞాపన రావు, నిద్ర ఎట్టు వస్తుంది? ఆవలింపులు ఎట్టు వస్తాయి? మనసు లేక, అంతేనా? నిద్ర వస్తే ఇంటికి అడుగు పడుకోలేదు ఊరికే. ఎవరేమంటారు కదా, ఎందుకు మధ్యలో లేచిపోయినావు కాబట్టి రేపు ఆదివారం ఆరాధన తీసుకుని ఎవరు అడుగుతారు? అబ్రాహాము తన విశ్వాస పరీక్షలో తను ఓడిపోయిన వాడుగా పరీక్ష జరగగా, దేవుడు పరీక్ష పెట్టగా, పరీక్ష గురి చేయగా తను ఓడిపోయిన వాడుగా కనబడుతున్నాడు. ప్రియులారా, మన విశ్వాస యాత్రలో దేవుడు పరీక్ష గురి చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, ఎందుకు నాయన నీ బిడ్డగా నేనున్నాను, నువ్వు నన్ను రక్షించావు, నీ రక్తం చేత నన్ను కడిగావు, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది? దేవుణ్ణి అడిగితే దేవుడు పరిష్కారాన్ని చెప్తాడు. యెహోషాపాతు ఒక ఉదాహరణ నేను చూపించి ముగిస్తాను. యెహోషాపాతు దినవృత్తాంతం 2వ గ్రంథం 20 అధ్యాయం, దినవృత్తాంతం 2వ గ్రంథం 20 అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదివితే అది అయిన తర్వాత అనే మాట కనబడుతుంది. అది అయిన తర్వాత, ఏదైన తర్వాత, జనులందరూ తమ హృదయాలు దేవుని వైపు త్రిప్పుకున్న తర్వాత, యెహోషాపాతు కూడా తన మనస్సును దేవుని వైపు త్రిప్పుకున్న తర్వాత, తన భక్తిహీనతను విడిచిపెట్టిన తర్వాత, భక్తిహీనమైన స్నేహితులను విడిచిపెట్టిన తర్వాత, దేవుని వైపు మళ్ళిన తర్వాత, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని తీర్మానం చేసుకున్న తర్వాత, యెహోవా నియమాన్ని బట్టి తన దేశంలో న్యాయం ఉండాలి అని చాటించిన తర్వాత, పెద్దలను నియమించిన తర్వాత, దేవుడు తోడుగా ఉంటానని ధైర్యం చెప్పిన తర్వాత 19వ అధ్యాయంలో కనబడితే ఆ విషయాలన్నీ. 20వ అధ్యాయంలో ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, మోయనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చి. ఎవరు రప్పించారు? దేవుడే రప్పించాడు. ఎందుకు రప్పించాడు? యెహోషాపాతు భక్తిలో నిలుస్తాడా? నావేమో తిప్పాడు, అందరినీ తిప్పాడు, వారి మధ్య సంచరిస్తూ 10వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 4వ వచనంలో యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు, బెర్షెబా నుండి ఎఫ్రాయిం మన్నె వరకు జనుల మధ్య సంచరించుతూ వారి వారి పితరుల దేవుడిని యెహోవా వైపునకు వారిని మళ్ళిస్తున్నాడు. అందరినీ ధైర్యపరుస్తున్నాడు. దేవుడిని నమ్మండి, దేవుడి వైపు తిరగండి, దేవుడిని ఆరాధించండి, ఆయన మనకు దేవుడు అని ప్రకటించిన తర్వాత, అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మోయనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిన వెంటనే యెహోషాపాతు ఏం చేశాడు? ఇంతమంది విన్నాం. ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారణ చేయటం.
చూడండి 3వ వచనం. అందుకే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపాలని చాటింపగా యూదా వారు యెహోవాని సహాయం వేడుకొంటకే కూడుకొనడి యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములంటి నుండి జనులు వచ్చింది. యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ 12వ వచనం అంటూ ఉన్నాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చున్న ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. అపాయం వచ్చినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని పిల్లలుగా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి నీవే మాకు దిక్కు, ఏమి తోచుటకు మాకు చాత కాదు, ఏమి మేము చేయలేం, నీవే మాకు దిక్కు దేవా, నీవే మాకు దిక్కు, నీవే శరణం. ఎవరున్నారే నాకు ఈ లోకంలో, నీవు తప్ప ఎవరున్నారు నాకు, నీవే నాకు సహాయం చేయాలి. మనుషులు ఎవరు నాకు సహాయం చేయరు. నన్ను కట్టుకున్న భర్త నాకు సహాయం చేయడు, నేను కట్టుకున్న భార్య నాకు సహాయం చేయదు, నేను కన్న పిల్లలు నాకు సహాయం చేయరు దేవా, నన్ను కన్న నా తల్లిదండ్రులు కూడా నాకు సహాయం చేయరు. నా దిక్కు నీవే, నా దిక్కు నీవే. యెహోషాపాతు ప్రార్థన చేశాడు. 23వ వచనంలో ఆ కరముట్టిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టి ఎవరైతే శత్రువులు వచ్చారో వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరితో పోట్లాడడానికి వచ్చారు? వీరు యెహోషాపాతుతో వారి సైన్యంతో పోరాడడానికి వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చంపుకుంటున్నారు. అరే సంపనీకి వచ్చింది ఒక మీదికి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు జరిగింది ఈ కార్యం? ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది ఇలాంటి కార్యం? ఏమన్నా చరిత్ర హిస్టరీ లెక్చరర్ ఉన్నాడు, చరిత్ర జరిగింది ఎప్పుడైనా తాము చంపుకున్నది లేదే. దేవుడు జరిగించాడండి, అద్భుతాన్ని జరిగించాడు దేవుడు. ఎందుకు? దేవుని మీద ఆధారపడినప్పుడు అబ్రాము కరువు కలగగా ఐగుప్తుకు వెళ్ళాడు. ఇంగ్లీష్ బైబిల్ హీ వెంట్ డౌన్ టు ఈజిప్ట్. ఆయన దిగి వెళ్ళాడు. అబ్రాము దిగి వెళ్ళాడు. దిగజారుడు తనం. ఎవరి జీవితం? మన జీవితం. ఎన్నిసార్లు వెనకడుగు వేసిన జీవితం, తద్వారా ఎన్ని నష్టాలు. అబ్రహాం జీవితంలో అనేక నష్టాలు జరిగాయి. ప్రభుత్వమైతే అవి మరలా చూద్దాం. భక్తుడు పాట రాశాడు, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను యేసు ప్రభువును వెంబడించడానికి నేను తీర్మానం చేసుకున్నాను, నేను నిర్ణయం చేసుకున్నాను. ఇక వెనక్కి తిరగనే. నా ముందు సిలువ ఉంది, నా ముందు సిలువ ఉంది, నా వెనక లోకం ఉంది. నాతో ఎవ్వరు రాకపోయినా నేను మాత్రం ప్రభుని వెంబడిస్తాను. నేను వెనక్కు తిరిగి తల వచ్చని ప్రార్థించాను. ఒకసారి ప్రభు సన్నిధిలో ఒకసారి హృదయాన్ని ఆలోచన చేద్దాం. అంతరంగంలో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎన్నిసార్లు ఎదురవుతున్న ఇబ్బందుల్లో, శ్రమల్లో దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకుని ఆయనతో పోరాడకుండా ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూశాను. సర్వసమృద్ధైన దేవుడు ఆయన సన్నిధి మనతో ఉండగా, మిమ్మల్ని వెడవను ఎడబాయనని వాగ్దానం మనతో ఉండగా, ఆ వాగ్దానాన్ని మరచి ఎన్నిసార్లు సుబుద్ధి మీద ఆధారపడ్డాను, సొంత ఆలోచన చేశాను. ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను. ఆయనకు పరీక్ష గురి చేయగా ఒకటే కారణం, మనం ఆయనకు సమీపస్తులు కావాలని, మన సంపూర్ణులుగా కావాలని, బెదిరిపోయి పారిపోయి ఆయన అవమానపరిచేవారుగా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన దగ్గరికి రావాలని ఆయన మనం పరీక్షిస్తున్నాడు. వెండి నిర్మలం చేసినట్లుగా, బంగారము శుద్ధి చేసినట్లుగా ఆయన ఇబ్బంది కొలిమిలో మనల్ని కాల్చుకున్నాడు. కొన్నిసార్లు అర్థం చేసుకుందాం. శోధన సహితం జీవకిరీటం దేవుడిస్తాడు, మెప్పు దేవుడిస్తాడు. ఓడిపోతేమా జీవితాంతం ఆ ఓటు మనం వెంబడిస్తూనే ఉంటుంది. మన ద్వారా అనేకులకు నష్టం. మన విశ్వాస జీవితంలో
ఎంతో దిగజాడుతనం ఏర్పడుతుంది. ప్రభు మాట్లాడుతూ ఉండగా ఒకసారి జీవితాన్ని సరి చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో కన్నీరు కారుదాం. దేవా, ఎందుకు నాకు ఇది అనుమతించావు? నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ? నా జీవితంలో ఎందుకు ఈ శోధన? నా జీవితంలో ఎందుకు ఈ ఇబ్బంది? దేవా, నీవే నాకు జవాబు, నీవే నాకు సహాయం చేయాలి, నన్ను విడిపించే దేవుడు నీవే నాయన అని ప్రభు సన్నిధిలో పోరాడదాం, మొరపెడదాం, కన్నీరు కారుదాం. దేవుడు విడుదలను గ్రహిస్తాడు. ఆ విడుదలలోనే సంపూర్ణ ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ప్రియ తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. మీ లేఖనాలు ఎంత గంభీరమైనవి నాయన, మాకు బుద్ధి కలగడానికి మీరు రాయించారు. మీకు స్తోత్రాలు. అబ్రాహ్మణు మరి మీరు తీసుకుని రాయి వచ్చి, దేవా, మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో దేవా, మీరు అనుమతించే కార్యాల్లో మీరు మమ్మల్ని పరిశీలన చేస్తూ ఉండగా, బూత్తగములు పెట్టి మమ్మల్ని మీరు చూస్తూ ఉండగా, శ్రమల కొలమిలో మమ్మల్ని కాలుస్తూ ఉండగా, ఇబ్బంది కొలిమిలో మమ్మల్ని మీరు కాలుస్తూ ఉండగా, మేము మీకు మొరపెట్టే వారంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. గాయపరిచేవాడు మీరే, గాయం కట్టువాడు మీరే నాయన. మీరు తప్ప గాయం ఎవరు కడతారు తండ్రి? ఈ లోకంలో మాత్రం ఎవరు ఉన్నారు? మీరు తప్ప ఆశ్రయస్థానం ఏది లేదు. మీరు తప్ప నమ్మకమైన వారు ఎవరు లేరు. నమ్మక ద్రోహులే అందరూ కనబడుతున్నారు, కానీ నమ్మకమైన దేవుడు మీరే నాయన. వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని ఆశ్రయించి మీ పరీక్షలో మేము నెగ్గే వారంగా ఉండి మీ చేత సంపూర్ణులుగా మేము చేయబడ్డానికి, దేవా, మీ కృపలో అనునాంగులంగా ఎదిగే వారంగా మేము ఉండటానికి, ఏ విషయంలో కొదవలేని వారంగా మీ సన్నిధిలో మేము నిలబడడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి జరగబోతున్న స్తుతి కూడికలు, వచ్చే ఆదివారం జరగబోతున్న 2 స్తుతి కూడికల్లో దేవా, ఈ కార్యక్రమాన్నింటిలో, ఈ వారం జరగబోతున్న కార్యక్రమాన్నింటిలో మీ సన్నిధి, మీ ప్రసన్నత మీరు మాకు అనుగ్రహించండి. సమాజముగా చేరువచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే వ్యాధులతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, వారు మీకు సమీపస్తులుగా అయ్యి మీ నుండి కృపను పొందడానికి మీరే సహాయించవలసిందిగా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసునాథుని శ్రేష్టమైన నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.